ఇక కొత్త లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలకు రద్దు చేసిన సర్కార్ రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతులిస్తూ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీకి సంబంధించి చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించేటటువంటి అంశానికి సంబంధించి చట్టాన్ని గత ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి మద్యం షాపులన్నీ కూడా ఇక మీదట ప్రైవేట్ ఆధ్వర్యంలో మొత్తం ఓపెన్ టెండరింగ్ విధానం ద్వారా నిర్వహించడానికి కావాల్సినటువంటి చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3739 మద్యం షాపుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీనికి ఓపెన్ టెండరింగ్ ద్వారా మద్యం షాపులు కేటాయించేటటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి 6 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఒక క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది. 6 రాష్ట్రాల్లో దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విధానాలు, అక్కడ ఉన్నటువంటి ధరలు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇవ్వాలనేటటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ క్రితమే విడుదలైంది. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.